భారతదేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లు సక్సెస్ అయిన తర్వాత, ఇప్పుడు రీసెంట్‌గా వందే భారత్ స్లీపర్ రైళ్లనైతే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వందే భారత్ అయితే గనక ఈ నెల 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే స్టార్ట్ చేశారు. ఈ ట్రైన్‌లయితే గనక. హౌరా, గువాహటి మధ్య తొలి వందే భారత్‌నైతే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ వందే భారత్ ట్రైన్‌కి సంబంధించి ప్రయాణికులు ప్రయాణించిన తర్వాత, ఒక ప్రయాణికుడు వీడియో తీసి పెట్టాడు. అది ఎంత దారుణంగా చేశారంటే ట్రైన్‌ని ఆహ్, ఎక్కడికక్కడ తాగి పడేసిన టీ కప్పులు, తిని పడేసి వదిలేసిన ఐస్ క్రీమ్ కప్పులు, తుడుచుకునే పక్కన పడేసిన టిష్యూ పేపర్‌లు, ఇంకా చెత్త చెత్త చేసేసారట ఆ వందే భారత్ అంతా కూడా. అసలు మామూలుగా కూడా వందే భారత్ చాలామంది ఇప్పటికే చాలామంది ఎక్కుంటారు. నేను 2, 3 సార్లు పైనే ఎక్కాను. ఒక విధంగా చూస్తే భోగికి అటు, ఇటు కూడా డస్ట్‌బిన్‌లు పెడతారు. మీరు మధ్యలో నుంచి పూర్తిగా కూడా నడవక్కర్లేదు. ఆ చివర, ఈ చివర భోగికి అటు, ఇటు కూడా చాలా నీట్‌గా డస్ట్‌బిన్‌లయితే పెడతారు. జస్ట్ మీరు 4 సీట్లు దాటితే మీరు డస్ట్‌బిన్‌లో అవి వేసుకోవచ్చు. డస్ట్‌బిన్‌లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుంటారు ఫిల్ అయిన తర్వాత. ఆ డస్ట్‌బిన్ దగ్గరికి కూడా నడిచి ఎళ్ళడానికి బద్ధకం వచ్చి మరేంటో తాగి పడేసిన వాటర్ బాటిల్లు, తుడుచుకున్న టిష్యూలు, తిని వదిలేసిన ఐస్ క్రీమ్ కప్పులు, టీ కప్పులు నిజంగా చెత్త చెత్త చేసేసారట వందే భారత్ స్లీపర్ ట్రైన్ అయితే గనక. అతను ఏమంటున్నాడంటే ట్రైన్ ప్రారంభించారు కానీ ట్రైన్‌లో ఎక్కడ చూసినా తిని పడేసిన ఐస్ క్రీమ్ కప్పులు, తాగి వదిలేసిన వాటర్ బాటిల్లు, తుడుచుకున్న టిష్యూ పేపర్‌లతో నిండిన చెత్తే కనపడుతుంది. ఇందుకు కారణం అయితే ప్రభుత్వం కాదు, కేవలం ప్రయాణికులే అని అయితే అతను వీడియో పోస్ట్ చేశాడు. నెట్టింట వైరల్ అవుతుంది ఈ వీడియో. వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించినా కూడా వాటిని సరిగ్గా వాడుకోలేకపోతున్నామని, కనీస బాధ్యత లేకుండా ప్రయాణికులు అయితే కనుక ఎవరైతే ఉన్నారో ప్రజలు వాళ్ళు అలాగే ప్రవర్తిస్తున్నారంటే, ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొత్త రైల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఎక్కడికక్కడ డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసినా వాటిని వినియోగించుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేకుండా ట్రైన్ అంతా కూడా చెత్త చెత్త చేసి పడేశారంట. కనీస బాధ్యత లేకుండా ప్రవర్తించారని ఆ ప్రయాణికుడు వాపోయాడు. సీట్ నుంచి లేచి డస్ట్‌బిన్ వద్దకు వెళ్లేందుకు కూడా చాలా మంది బద్దకించారంటూ ఫైర్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ కావడంతో మనకసలు సివిక్ సెన్స్ లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఆ కామెంట్ చేసేవాళ్ళు కూడా కొంతమంది అలాగే ప్రవర్తిస్తుంటారు. ఎవరెళ్తారులే, పక్కన పెడతారు, వదిలేస్తారు. అప్పటికి కొన్ని చోట్ల వందే భారత్‌లో డస్ట్ ఉందా అని వాళ్ళే కూడా వస్తున్నారు. బ్యాగ్స్ తీసుకొని డస్ట్ ఉందా అని కూడా వస్తున్నారు. ఇలా వదిలేస్తున్నారని చెప్పేసి అక్కడి దగ్గరికి వచ్చి కూడా డస్ట్ కలెక్ట్ చేసుకుంటున్నారు. పబ్లిక్ ప్రాపర్టీని మనమే నీట్‌గా ఉంచుకోవాలని కనీస అవగాహన లేకపోవడం బాధాకరమైన విషయం అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైనా వందే భారత్‌లో ప్రయాణిస్తే ఇది చెప్పండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైనా అలా చేస్తున్నారంటే చెప్పండి. కనీసం డస్ట్‌బిన్ దగ్గరికైనా వెళ్ళమని. ఇప్పుడు నార్మల్ జనరల్ ట్రైన్‌లో అయితే గనుక ఫుల్ కిక్కిరిసిపోయి ఉంటది. వాళ్ళు వెళ్ళలేకపోవచ్చు. ఇక్కడ అలా ఉండదు. ఈ స్లీపర్ రైలు ఇంకోటేంటంటే ఆర్ఏసీ టికెట్లుండవు. వెయిటింగ్ లిస్ట్ టికెట్లుండవు. ఎవరి బెర్త్ వాళ్ళకే ఉంటది. కనీసం అక్కడికి వెళ్ళలేక ఇలా చేస్తున్నారు. ఇక కామెంట్లు చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ఆ జపాన్‌లో ఆ ట్రైన్ చూడండి చాలా బాగుంది. ఎంతో టెక్నాలజీ, లేకపోతే చైనాలో ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉందో మనకెప్పుడు డెవలప్ అవుద్దంటారు. ఇలాంటి మంచి మంచి టెక్నాలజీతో ఉన్న కొత్త సౌకర్యాలను తీసుకొస్తే, ఇలాంటి ట్రైన్లు తీసుకొస్తే సామాన్యులకి ఇది ఎక్కగలరా? ఇది అందుబాటు ధరలో ఉందా? అని మళ్ళీ ఆళ్ళే కామెంట్ చేస్తారు. ఒకవేళ లేదు, ఎంత చక్కగా వాళ్ళు అంత నీట్‌గా ఉంటది. ఈ ట్రైన్‌లు అంత నీట్‌గా ఉంటాయి, మనయి బాగోవంటారు. పోనీ అంత అంత రేంజ్ సౌకర్యాలు కల్పిస్తున్నా కనీస కామన్ సెన్స్ లేకుండా చెత్త చెత్త చేసి పడేస్తున్నారంట. ఇది పరిస్థితి.